హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మస్క్ మిలన్తో ఐస్ క్రీమ్ రెసిపీ అండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేయొచ్చు. రండి, ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఐస్ క్రీమ్ చేయడానికి ముందే అండి కొంచెం ఇంగ్రీడియంట్స్ని మనం సెట్ చేసి పెట్టుకోవాలి. దానికోసం అండి ఒక 100 ml పాల్లో 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పాల్లో కొంచెం చిటికలంత కుంకుమ పువ్వు వేసి పెట్టుకోవాలండి. ఒక మీడియం సైజు మస్క్ మిలన్ తీసుకోవాలి. దాంట్లో ఉన్న సీడ్స్ అని తీసేసి పల్పుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక పావు కప్ అంతా పంచదార తీసి పెట్టుకోవాలండి. ఇవి అన్నిటినీ ఫస్ట్ రెడీ చేసుకోవాలి. కస్టర్డ్ మిక్స్ చేసి పాలు రెడీగా ఉందండి. మనం తీసి పెట్టుకున్న మస్క్ మిలన్లో ఉన్న సీడ్స్ని తీసేసి పల్పుని గ్రైండ్ చేసి స్మూత్గా తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పొయ్యి మీద 2 కప్పు 500 ml పాలు అనేది ఒక బౌల్లో వేసి పొయ్యి మీద పెట్టేసేయండి. ఇది బాగా మనకు కుక్ అవ్వాలండి. పొయ్యిని మీడియం టు హై ఫ్లేమ్కు మార్చి పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని కుక్ చేయాలండి. ఈ విధంగా ఒక 10 సెకండ్స్ మనకు బాగా పొంగి వచ్చిన తర్వాత అండి 1.5 టేబుల్ స్పూన్ పాల్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నామండి. దీన్ని కూడా ఉండలు లేకుండా పాలలో మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక 10 సెకండ్లు దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో మన మంటని మార్చి పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న ఈ కుంకుమ పువ్వులు వేసిన పాలని కూడా యాడ్ చేస్తున్నాం. కుంకుమ పువ్వు అనేది ఇక్కడ ఆప్షనలే అండి. మనం ఇక్కడ పసుపు కూడా వాడుకోవచ్చు. టేస్ట్లో ఏం తేడా అనేది రాదు. కుంకుమ పువ్వు వేసిన ఒక 5 సెకండ్స్లోనే మనము ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పాలని కూడా యాడ్ చేసి తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేయి వదలకుండా కలుపుతూ దీన్ని కుక్ చేయాలండి. మనకు ఇక్కడ మనం వేసిన కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు లేకుండా సేమ్ టైంలో అడుగు అనేది పట్టకుండా మనకు మంచిగా కుక్ అయి రావాలి. అప్పుడే మనకు ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా దొరుకుతుందండి. అందుకోసమే ఇది చూడండి, మనకి ఈ పాలు అనేది కస్టర్డ్ అనేది బాగా మనకు కుక్ అయ్యి క్రీమీగా ఈ మిక్స్చర్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా పచ్చి వాసన అనేది లేకుండా బాగా కుక్ కావాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము తీసి పెట్టుకున్న షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు షుగర్ అనేది మీరు తింటున్నదిని బట్టి ఎక్కువ తక్కువ పట్టొచ్చండి. మనం ఇక్కడ తీసుకున్నది కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ని కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోండి. ఈ షుగర్ అనేది మంచిగా ఈ పాలుతో మనకు కుక్ అయి రావాలండి. ఇలా షుగర్ వేసి ఒక 10 సెకండ్స్లోనే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్ప్ని కూడా యాడ్ చేయబోతున్నామండి. యాడ్ చేసిన తర్వాత దాన్ని ఒక 10 to 15 మినిట్స్ పాటు మనము కుక్ చేయాలి. ఇలా కుక్ చేసిన తర్వాత మనం దీన్ని ఐస్ క్రీమ్గా సెట్ చేయబోతున్నామండి. మస్క్ మిలన్ పెట్టి చేస్తున్న ఈ ఐస్ క్రీమ్ అనేది తింటున్నప్పుడు మనము మస్క్ మిలన్ ఫ్లేవర్తో చాలా చల్లగా మనకు ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 1/2 అవర్ మనం ఇంట్లో టైం స్పెండ్ చేసామంటే మన పిల్లలకు 2-3 రోజుకు వాళ్ళకు ఐస్ క్రీమ్ అనేది హోమ్ మేడే తినడానికి సూపర్గా రెడీ చేయొచ్చండి. చూడండి, మనం మస్క్ మిలన్ కూడా యాడ్ చేసాము. షుగరు అలానే కస్టర్డ్ పౌడరు అన్నీ యాడ్ చేసామండి. మనకు పాలు కూడా చాలా చిక్కబడింది. చూడండి, వీడియోలో మనకు ఉన్నట్టు మీకు దొరికిందంటే సరిపోతుందండి. మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ పాలతో మంచిగా బ్లెండ్ అయి వచ్చింది. సూపర్గా మనకు ఐస్ క్రీమ్కు మిక్స్ అయితే రెడీ అయిపోయిందండి. అంతే. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన తర్వాత పొయ్యిని ఆఫ్ చేసేసి మనం దీన్ని పూర్తిగా ఆరబెట్టుకోవాలండి. ఇది కంప్లీట్గా ఆరిన తర్వాత మనము దీన్ని మిక్సర్ జార్కి ఒకసారి వేసి మిక్స్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ కింద మనం సెట్ చేయబోతున్నామండి. ఇది కంప్లీట్గా ఆరినాక ఈ ప్రాసెస్ని మనం చేయబోతున్నాం. చూడండి, మనకు సూపర్గా ఇది ఆరి వచ్చిందండి. ఇప్పుడు ఈ మిక్చర్ని మిక్సర్ జార్కి యాడ్ చేసుకున్నాక మంచిగా మనం మిక్సర్ జార్లో పల్స్ మోడ్లో ఒక 10 సెకండ్స్ పాటు దీన్ని గ్రైండ్ చేసి తీసుకున్నామంటే మనకు క్రీమీగా ఇది దొరుకుతుందండి. ఈ విధంగా దొరికిన ఈ మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ మిక్స్ని మనకు కావాల్సిన బౌల్లో కానీ లేదు ఐస్ క్రీమ్ కప్స్లో కానీ వేసి మనము ఫ్రిడ్జ్లో సెట్ చేయడమే అండి. నేనైతే ఇక్కడ గ్లాస్ బౌల్కు సేమ్ టైంలో మట్టి బౌల్ కూడా వేసి సెట్ చేయబోతున్నానండి. మనం ఇలా డ్రింక్ లాగా తాగాలంటే 250 ml పాలని మనము బాయిల్ చేసి ఆరబెట్టి దీంట్లో యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ సబ్జా సీడ్స్తో తాగామంటే సూపర్గా ఉంటుందండి. దీన్ని 8 అవర్స్ ఫ్రీజర్లో స్టోర్ చేసి తీసామంటే మనకు సూపర్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది.
అంతే అండి, సూపర్గా మనకు ఐస్ క్రీమ్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ని బౌల్స్లో సర్వింగ్ చేస్తూ పైన టాపప్ కానీ లేదా చిన్న చిన్నగా కట్ చేసిన మస్క్ మిలన్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అలానే మన దగ్గర చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ కూడా వేసి పిల్లలకి ఇవ్వచ్చండి. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. సేమ్ టైంలో మనకు కూడా గిల్ట్ ఫీల్ లేకుండా మనం ఇవ్వచ్చండి. ఎందుకంటే అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ అనేది రెడీ చేసాం కాబట్టి మన పిల్లలకు ఎంత అడిగినా ఇవ్వచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ అయితే నట్స్ అలానే మస్క్ మిలన్ కట్ చేసింది వేసి సర్వ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా పిల్లలు ఇష్టపడతారండి. మళ్ళీ మళ్ళీ చేసేయమని అడుగుతారు. మీకు ఈ మస్క్ మిలన్తో చేసిన ఐస్ క్రీమ్ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.